ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది. సోల్ ఆఫ్ ధర్మ వర్స ఛానల్కి స్వాగతం. అర్జునుడి జన్మ కథ తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడుతోంది. లోకమంతా ఒక నిజం మారుమ్రోగింది. కర్ణుడు సూర్యపుత్రుడు. పుట్టుకతోనే కవచ కుండలాలతో అతని శరీరం అలంకరించబడింది. అవి ఉండగా అతన్ని యుద్ధంలో ఓడించడం అసాధ్యం. ఈ సత్యం దేవతలకు తెలుసు. అప్పుడే దేవలోకంలో ఒక ఆందోళన మొదలైంది. దేవేంద్రుడు అయిన ఇంద్రుడు ఆలోచించసాగాడు. కర్ణుడు యుద్ధంలో నిలబడ్డాడు అంటే నా కుమారుడు అర్జునుడికి విజయం దూరమవుతుంది. అందుకే ఇంద్రుడొక నిర్ణయం తీసుకున్నాడు. అది దేవతల కోసం కాదు, తన కుమారుడి భవిష్యత్తు కోసం. ఇంద్రుడు దేవేంద్రుడిగా కాకుండా సాధారణ బ్రాహ్మణుడి వేషంలో భూమికి వచ్చాడు. దండం చేతిలో, జటలు, యజ్ఞోపవీతంతో దానం అడిగే సాధారణ బ్రాహ్మణుడిలా కర్ణుడి ముందుకు చేరాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోదయం ముందు చేసే తన నిత్యదానంలో నిమగ్నమై ఉన్నాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు వినయంగా అడిగాడు, కర్ణ, నీవు మహాదానవీరుడని లోకమంతా చెబుతోంది. నాకు నీవు ధరించిన కవచ కుండలాలు దానమిస్తావా? ఆ తర్వాత ఏం జరిగింది? కర్ణుడు ఎలా ప్రతిస్పందించాడు? తదుపరి వీడియోలో తెలుసుకుందాం.